శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని 52వ నామమైన శివకామేశ్వరాంకస్థ అనే నామంలో మరికొన్ని గూఢార్థాల గురించి తెలుసుకుందాం. ఈ నామంలో శివకామ అంటే నిర్గుణ బ్రహ్మమని, ఆది బిందువని అర్థం వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా గూఢార్థాలు. నిర్గుణ బ్రహ్మం అంటే ఏంటి అంటే, ఈ రోజు మనకి కనిపిస్తున్న ఈ ప్రపంచంలో భూమి, ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు, జీవులు, మనుషులు ఇలా ప్రతి ఒక్కటి కూడా వేరువేరుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ వ్యక్తం అవ్వకముందు పరిస్థితి ఏమిటి అంటే, ఆ స్థితినే ఇక్కడ వేదాంతంలో నిర్గుణ బ్రహ్మం అనే భావంతో చెప్పారనమాట. నిర్గుణం అంటే ఏ గుణము లేనిది అనే అర్థం వస్తుందన్నమాట. అది ఎలా ఉంటుందంటే, తెలుపు కాదు, నలుపు కాదు, పురుషుడు కాదు, స్త్రీ కాదు, చిన్నది కాదు, పెద్దది కాదు, ఒకే ప్రదేశంలో మాత్రమే ఉండేది కాదనమాట. ఎందుకంటే ఈ భేదాలన్నీ కూడా సృష్టి వచ్చిన తరువాత ఏర్పడినవి. మరి ఆ సృష్టి ఏర్పడక ముందు ఉన్నది అక్కడ ఇది అది అనే విభజనే లేదు. నువ్వు నేను అనే భేదం లేదు. అక్కడ దేవుడు ఒకవైపు, జీవుడు ఇంకోవైపు అనే విభజన కూడా లేదు. అక్కడ బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడని, విష్ణుమూర్తి కాపాడుతున్నాడని, రుద్రుడు లయం చేస్తున్నాడు అనే కార్య విభజన కూడా ఇంకా ప్రారంభం కాలేదనమాట. ఎందుకంటే సృష్టి ఇంకా వ్యక్తం కాలేదు కాబట్టి దీనినే నిర్గుణ బ్రహ్మం అని అంటున్నారు. ఇక్కడ నిర్గుణ బ్రహ్మం అంటే మళ్ళీ ఏమీ లేని శూన్యం అని కాదనమాట. మొదట సృష్టి ఇంకా బయటికి రాని స్థితి అని మనం నిర్గుణ బ్రహ్మం అని అంటున్నాం. అంటే అప్పటికే బ్రహ్మ ఒకవైపు, విష్ణు ఒకవైపు, శివుడు ఒకవైపు అని వేరు రూపాలనేవి లేవు. అలానే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి అని కూడా వేరు రూపాలు లేవు. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ దేవతల యొక్క రూపాలన్నీ కూడా తరువాత వచ్చినవేనమాట. మరి మొదట ఏమున్నది అంటే, ఇప్పటి వరకు చెప్పుకున్న రూపాలన్నీ కూడా ఒకే పరతత్వంలో దాగి ఉన్నాయన్నమాట. సాధారణంగా మనం దేవతల గురించి మాట్లాడుకునేటప్పుడు వారి కార్యాల గురించి కూడా మాట్లాడుకోవటం అలవాటు. ఎలా? బ్రహ్మ సృష్టి చేస్తాడని, విష్ణుమూర్తి రక్షిస్తాడని, పోషిస్తాడని, రుద్రుడు లయం చేస్తాడని. కానీ వీటన్నింటికంటే ముందు ఏముంది అంటే, చూడండి, ఇక్కడ సృష్టించబడేది ఎక్కడ వ్యక్తమవుతుంది, అలానే రక్షించబడేది దేనిలో నిలుస్తుంది, లయమయ్యేది దేనిలోకి తిరిగి వెళ్తుంది. వీటన్నింటికీ కూడా మూలంగా ఉన్న చైతన్య స్థితినే శివతత్వంగా చెప్పబడిందనమాట. మనం నిన్నటి వీడియోలో శివకామేశ్వరాంకస్థ అనే నామంలో శివుడి గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో శివతత్వాన్ని అర్థం చేసుకోవటం కోసం ప్రయత్నిస్తున్నాం అనమాట. అందుకే శివుడు ఇక్కడ కేవలం ఒక్క పనిగా మాత్రమే చేస్తున్న దేవుడిలాగా కాకుండా సమస్త కార్యాలకు ముందు ఉన్న చైతన్య ఆధారంగా చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ త్రిమూర్తుల యొక్క కలయిక ఈ శివకామేశ్వరాంకస్థ అనే నామంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అలానే నిర్గుణ బ్రహ్మం సగుణ బ్రహ్మంగా ఎలా మారుతుందో కూడా ఇందులో తెలుసుకుందాం. ఇవన్నీ నేరుగా చెప్పుకుంటాం కంటే సులభమైన ఉదాహరణలతో చెప్పుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుందన్నమాట. చూడండి, ముందుగా ఒక కుటుంబం ఏర్పడాలి అంటే ఒక తండ్రి ఉంటే సరిపోదు కదా, తండ్రితో పాటు తల్లి కూడా ఉండాలి. ఇద్దరూ కలిసినప్పుడే కుటుంబం విస్తరిస్తుంది. అక్కడ పిల్లలు పుడతారు, ఆ పిల్లలతో ఆ కుటుంబం ఇంకా పెద్దదవుతుంది. అలాగే ఈ సృష్టి రహస్యాన్ని కూడా ఒక పెద్ద కుటుంబంలాగా ఊహించుకుంటే మనకి చాలా సులభంగా అర్థమవుతుందన్నమాట. మొదటి ఉన్నది ఒకే పరతత్వం, దానిని మనం నిర్గుణ బ్రహ్మం అని అంటున్నాం. ఇంకా అక్కడ తల్లి ఎవరు, తండ్రి ఎవరు, పిల్లలు ఎవరు అనే విభజన కూడా లేదనమాట. కానీ సృష్టి రావాలి, ఒక్కటిగా ఉన్నది అనేకం కావాలి అనుకున్నప్పుడు అదే పరతత్వంలో ఉన్న చైతన్యం, శక్తి రెండూ కూడా బయటికి వ్యక్తమవుతాయన్నమాట. ఈ భావాన్నే మనం శివశక్తుల యొక్క ఐక్యతత్వంగా భావించబడుతున్నాం. ఇప్పుడు మన ఇంట్లో చూడండి, తల్లిదండ్రులకు పిల్లలు పుట్టిన తర్వాత ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది కదా. పెద్దవాడు ఒకలా ఉంటాడు, రెండోవాడు ఇంకొకలా ఉంటాడు, ఇంకొకరు ఇంకొకలాగా ఉంటారు. కానీ ముగ్గురు ఎవరి పిల్లలు అంటే ఏం చెప్తాం? అదే తల్లిదండ్రుల యొక్క పిల్లలు. అలాగే ఒకే పరతత్వం సృష్టిని నడపటానికి వేరువేరు పనులు చేయాల్సి వచ్చినప్పుడు విష్ణుతత్వం, బ్రహ్మతత్వం, రుద్రతత్వం అనే 3 ప్రధాన కార్యరూపాలు మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అందులో మొదటిది విష్ణుతత్వం గురించి తెలుసుకుందాం. చూడండి, ఉదాహరణకి మన ఇంట్లో పెద్ద పిల్లవాడు కొంచెం బాధ్యతగా ఉంటాడు. అమ్మా నాన్నలు ఏమనుకుంటున్నారు, ఇంట్లో ఇంకేమైనా పని చేసి పెట్టాలా, చిన్నవాళ్ళని ఎలా చూసుకోవాలనే విషయం ఇంకొంచెం బాగా అర్థం చేసుకోగలుగుతాడు. ఇంట్లో అందరూ సంతోషంగా సరిగ్గా నడవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే విష్ణుతత్వం కూడా. విష్ణుతత్వం అంటే ఉన్న సృష్టిని కాపాడటం అని, నిలబెట్టడం అని, సరిగ్గా నడిపించడం అని అర్థం. మరి ఇక్కడ విష్ణు ఒక్కరే ఉంటే సరిపోతుందా అంటే, చూడండి, మన ఇంట్లో ఒక తండ్రి సంపాదించి తీసుకొచ్చాడనుకోండి, కానీ ఆ ఇంట్లో ఉన్న వారికి ఎప్పుడు ఏది కావాలి, పిల్లలు ఎటువంటి ఆహారం
తింటారు, ఇంటిని ఎలా చూసుకోవాలి, అందరికీ కావాల్సింది ఎలా అందించాలి, ఇవన్నీ కూడా జరగాలి కదా. అక్కడే లక్ష్మీతత్వం అర్థమవుతుందన్నమాట. లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బుల్ని మాత్రమే ప్రసాదించే అమ్మవారు అని కాదు. ఒక కుటుంబం సుఖంగా జీవించడానికి కావలసిన ఆహారం, ఆరోగ్యం, ధనం, సౌకర్యం, పోషణ, అభివృద్ధి, సమృద్ధి ఇవన్నీ కూడా లక్ష్మీతత్వమే. అందుకే విష్ణువు లక్ష్మీదేవిని కలిపి చూపిస్తారు ఎక్కడ చూపించినా కూడా. ఎందుకంటే ఇక్కడ విష్ణువు నిలబెడతాడు, లక్ష్మీదేవి పోషిస్తుంది. ఇద్దరూ పని కలిసి చేసినప్పుడు మాత్రమే సృష్టి సుఖంగా కొనసాగుతుందన్నమాట. చూడండి, ఉదాహరణకి మన ఇంట్లో కూడా అమ్మా నాన్నలు పిల్లల్ని పెంచుతున్నప్పుడు నిన్ను పుట్టిచ్చేసాం కదా, ఇక మా పని అయిపోయింది, నువ్వే పెరుగు అని ఎక్కడా అనరు. వారికి చదువు చెప్పిస్తారు, ఆహారం పెడతారు, అవసరమైన అన్నీ కూడా కొనిస్తారు, ఉద్యోగం వచ్చే వరకు సహాయం చేస్తారు, పిల్లల జీవితంలో నిలబడాలి అని కోరుకుంటారనమాట. అలాగే ఈ సృష్టిలో కూడా జీవులు పుట్టిన తర్వాత వాటిని నిలబెట్టే తత్వమే ఇక్కడ విష్ణువు అయితే, వాటికి కావాల్సిన పోషణను అందించే తత్వం లక్ష్మీ తత్వం అనమాట. అందుకే శివకామేశ్వరాంకస్త అనే నామాన్ని మరికొంత లోతుగా అర్థం చేసుకున్నప్పుడు మధ్యలో మహావిష్ణువు మహాలక్ష్మీదేవి గురించి చెప్పడం కూడా అవసరం అవుతుందన్నమాట ఇక్కడ. ఎందుకంటే చివరికి మనం తెలుసుకునేది ఏంటి అంటే, ఈ లక్ష్మీ శక్తి కూడా ఎక్కడి నుంచో వేరుగా వచ్చిన శక్తులు కాదు, ఆ మొదటి పరాశక్తి నుండి వచ్చిన శక్తులేనమాట. ఇప్పుడు కుటుంబంలో ఇంకో పని ఉంటుంది. ఏంటి? పిల్లలను కేవలం పోషిస్తే సరిపోదు కదా, వాళ్ళకి చదువు చెప్పాలి, జ్ఞానం కావాలి, ఏది మంచి చెడు అని తెలుసుకోవడం నేర్చుకోవాలి, మాట్లాడటం నేర్చుకోవాలి, ఆలోచించడం కూడా నేర్చుకోవాలి మన పిల్లలు. అక్కడే మనకు బ్రహ్మ సరస్వతి యొక్క తత్వం అర్థమవుతుందన్నమాట. చూడండి, బ్రహ్మతత్వం అంటే కేవలం సృష్టించడం అని మాత్రం కాదు. ఇక్కడ బ్రహ్మ ఏదో ఒక రూపం సృష్టించేస్తే సరిపోదు కదా, ఆ సృష్టికి జ్ఞానం కావాలి, తెలివి కావాలి, మాట కావాలి, నేర్చుకునే శక్తి కూడా కావాలి. అందుకే బ్రహ్మతత్వంతో పాటు సరస్వతి తత్వం కూడా చెప్పబడుతుందన్నమాట. బ్రహ్మ సృష్టికి రూపం ఇస్తే సరస్వతీదేవి ఆ సృష్టికి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది. అందుకే మనిషికి శరీరం మాత్రమే ఉంటే సరిపోదు, ఆలోచించే బుద్ధి కూడా ఉండాలి, నేర్చుకునే శక్తి కూడా ఉండాలి, మాట్లాడే శక్తి కూడా ఉండాలి, తెలిసిన దానిని గుర్తుపెట్టుకునే శక్తి కూడా ఉండాలి. మరి అటువంటి జ్ఞాన శక్తిని ప్రసాదించేది ఎవరు అంటే సరస్వతీదేవి అనమాట. అలా బ్రహ్మ సరస్వతి తత్వం కూడా ఇందులో దాగి ఉంది అని చెప్పారు. ఇక కుటుంబంలో అత్యంత విలువైన మూడో విషయం కూడా జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మూడో విషయం ఏంటి ఇక్కడ అంటే, పిల్లలు పుట్టారు, పెరిగారు, చదువుకున్నారు, పెద్దవాళ్ళు కూడా అయ్యారు. కానీ వాళ్ళు ఎప్పటికీ చిన్నపిల్లలుగానే ఇంట్లో ఉండరు కదా. ఒక దశ పూర్తయితే మరో దశలోకి వెళ్లాల్సిందే. పాతది ముగియాలి అంటే కొత్తది మొదలవ్వాలి అని అర్థం. ఇక్కడే రుద్రతత్వం అర్థం అవ్వాలి అనమాట మనకి. రుద్రుడు అంటే కేవలం నాశనం చేసే దేవుడు అనో లేదా లయపరిచే దేవుడు అని అర్థం చేసుకుంటే మనకి భయం వేస్తుంది. కానీ ఇక్కడ లయం అంటే అంతం చేసి పడేయటం అని మాత్రమే కాదు, ఒక దశను ముగించి మరొక దశకు తీసుకువెళ్ళటం అని అర్థం వస్తుంది అనమాట. ఉదాహరణకి మనమే చూసుకోండి, చిన్నపిల్లల దశ ముగియగానే మనకి యవ్వనం అనేది వస్తుంది. ఆ యవ్వనం అనే దశ ముగియగానే వృద్ధాప్యం వస్తుంది. రాత్రి ముగిస్తేనే ఉదయం వస్తుంది. ఒక సంవత్సరం ముగిస్తేనే కొత్త సంవత్సరం అనేది వస్తుంది. అలాగే ఈ సృష్టి కూడా పాత రూపం ఎప్పుడో ఒకప్పుడు ముగిసి కొత్త రూపానికి చోటివ్వాల్సిందే. ఈ పనులన్నీ చేసేది ఎవరిక్కడ అంటే రుద్రుడు అనమాట. అందుకే ఇక్కడ రుద్రతత్వం గురించి చెప్పబడినది. ఈ రుద్రతత్వంలో ఉన్న శక్తిని పార్వతీ తత్వంగా చెప్పబడిందనమాట. అంటే జీవుడిలోని మార్పును తట్టుకుండే శక్తిని, కష్టాన్ని ఎదుర్కొండే శక్తిని, మళ్ళీ నిలబడే శక్తి, ఇవన్నీ కూడా ఇచ్చేది ఎవరిక్కడ అంటే పార్వతీదేవి అనమాట. చూడండి, ఇప్పుడు దాకా మొత్తం ఒక కుటుంబాన్ని ఎలా పెంచాలి, పోషించాలి, మళ్ళీ లయపరచాలి అనే విధానాన్ని చూసుకున్నట్లయితే ఒకే తల్లిదండ్రుల నుంచి అనేక మంది పిల్లలు పుట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనితీరులో ఒక్కొక్క పనిని చేసుకుంటూ పోతున్నారు. ఒకరు ఇంటిని నిలబెడితే ఒకరు జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు, ఒకరు పాతదాన్ని ముగించి కొత్త దానికి దారి చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఒకే తల్లిదండ్రుల నుంచి వచ్చిన పిల్లలు మాత్రమే. అంటే ఇక్కడ మూలం ఒక్కటేననే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఒకవైపు, బ్రహ్మ సరస్వతి ఒకవైపు, రుద్రుడు పార్వతీదేవి ఒకవైపుగా కనిపించిన ఈ శక్తులన్నింటికీ వెనుక ఉన్న మూలం మాత్రం ఒక్కటే అనే భావాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. చూడండి, మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మనం పంపిస్తాం కదా. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మన దగ్గరే పెరిగినా కూడా ఏదో ఒక రోజు వాళ్ళు అనుకున్నది సాధించాలి అనే ఉద్దేశంతో మనం వారిని విమానం ఎక్కించి మరీ దూర ప్రదేశానికి పంపిస్తాం. ఎందుకు పంపిస్తాం? వాళ్ళ తన జీవితాన్ని అనుభవించాలని, చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని, బాధ్యతలు తెలుసుకోవాలని,
కావాలని, సంతోషంగా ఉండాలని, సుఖదుఖాలు చూడాలని, అలానే తమ జీవితాన్ని తాము నిర్ణయించుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమని అణుచుకొని మరీ పిల్లల్ని దూరంగా పంపించడానికి సిద్ధపడతారు. అలాగే ప్రతి జీవుడికి కూడా అసలైన తల్లిదండ్రులు పరాశక్తి అయిన లలితాంబిక, సదాశివుడైన మహాశంభువేనమాట. కానీ జీవుడు తమ కర్మలకు సంబంధించిన అనుభవాలని పొందటానికి ఈ భూలోకానికి పంపిస్తారనమాట. ఈ భూలోకానికి వచ్చిన తర్వాత సుఖాలు చూస్తాడు, దుఃఖాలు చూస్తాడు, ప్రేమిస్తాడు, విడిపోతాడు, సంపాదిస్తాడు, కోల్పోతుంటాడు, గెలుస్తుంటాడు, ఓడిపోతుంటాడు. ఈ అనుభవాల మధ్య ఒక పెద్ద విషయం జరుగుతూ ఉంటుంది. అదేంటంటే మనం ఎక్కడి నుండి వచ్చామనే అసలైన మూలాన్ని మనం మర్చిపోతూ ఉంటామన్నమాట. ఎలా అయితే విదేశాలకు వెళ్ళినప్పుడు పిల్లవాడు అక్కడ కొత్త స్నేహితులను చేసుకొని, కొత్త ఇల్లు సృష్టించుకొని, ఉద్యోగం తెచ్చుకొని, పెళ్లి చేసుకొని, వాళ్ళతో పిల్లల్ని కని కొత్త ప్రపంచాన్ని ఏర్పరచుకుంటాడో, అలాగే జీవుడు కూడా ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఇది నా ఇల్లు, ఇది నా భార్య, ఇది నా తల్లి, ఇది నా పిల్ల, ఇది నా డబ్బు, ఇది నా పేరు అని, చివరికి ఇది నా శరీరం అంటూ ఈ ప్రపంచంతో అనేక సంబంధాలను ఏర్పరచుకుంటూ ఉంటాడనమాట. మరి ఈ సంబంధాలు ఏవి తప్ప అంటే తప్పు కావు. ఇవన్నీ కూడా జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ ఎప్పుడైతే మనం ఇవే శాశ్వతం అని అనుకోవడం మొదలు పెడతామో అక్కడే మాయ దాని పని మొదలు పెడుతుందన్నమాట. జీవుడి యొక్క అసలు మూలం ఆ దైవతత్వం అనే విషయాన్ని మర్చిపోయి ఈ ఒక్క జన్మలో కనిపిస్తున్న సంబంధాలే మొత్తం నిజమని పట్టుకొని కూర్చుంటామన్నమాట. ఇక్కడే అమ్మవారి యొక్క మహామాయా రూపం అర్థమవుతుంది మనకి. చూడండి, అమ్మవారే ఈ ప్రపంచాన్ని చూపించారు, అమ్మవారే మనకి ఈ సంబంధాలని ఇస్తున్నారు, అమ్మవారే ప్రేమను అనుభవింపజేస్తుంది, అమ్మవారే సుఖాన్ని ఇస్తుంది. కొన్ని సందర్భాలలో అమ్మవారే వారి నుండి విడిపోవటానికి కూడా కారణమవుతుంటుంది. ఎందుకంటే జీవుడు తన ప్రయాణాన్ని పూర్తి చేయాలి అక్కడితో. చూడండి, ఇక్కడ ఉదాహరణకి మన పిల్లవాడిని మనమే విదేశాలకి విమానం టికెట్ కొని మరీ పంపిస్తూ ఉంటాం. కానీ అక్కడ చదువు పూర్తయిన తర్వాత మళ్ళీ అదే పిల్లవాడిని మన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో మనకు తెలుసు కదా. మళ్ళీ మన చేతులతోనే ఇంకో విమానం టికెట్ వేస్తే ఆ పిల్లవాడు తిరిగి మన దగ్గరికి వస్తాడు. అలాగే పరాశక్తి కూడా మన కర్మలని మనం అనుభవించాలని ఈ భూలోకానికి దగ్గరుండి పంపిస్తారు. ఎప్పుడైతే మనం ఈ భూలోకంలో అడుగు పెడతామో ఇక్కడ ఉన్నదంతా నిజమని అసలైన తల్లిని మర్చిపోవడం జరుగుతుందనమాట. మరి అటువంటి తల్లికి బిడ్డను ఎప్పుడు తన దగ్గరికి చేర్చుకోవాలో తెలియదా చెప్పండి. కాబట్టి సమయం వచ్చినప్పుడు అది ఏ రూపంలో అయినా సరే అమ్మవారు మళ్ళీ మనల్ని తమ దగ్గరికి తీసుకువెళ్తుంటారనమాట. ఇక్కడే లయం అనే విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లయం అంటే దేవుడు కోపంతో మనల్ని చంపేస్తున్నాడో లేదా కోపంతో మనకి మరణశిక్ష దండిస్తున్నాడో అని కాదనమాట. ఈ భూమిపై వచ్చిన మనకు ఇక ప్రయాణం పూర్తయిన తర్వాత మళ్ళీ మనల్ని మరొక స్థితికి తీసుకెళ్లే స్థితినే ఇక్కడ లయం అని అంటున్నారనమాట. కానీ ఈ భూలోకంలో ఏర్పడే సంబంధాలన్నీ మరి ఏమైపోతాయి మనం వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇక తప్పదు. చూడండి, ఎలా అయితే అసలైన పరాశక్తి తన బిడ్డల్ని భూలోకంలో వదిలి ఉన్నప్పుడు ఆ తల్లి కూడా అలానే బాధపడింది. అయ్యో, నా బిడ్డలని కర్మలను అనుభవించమని భూలోకంలోకి వదిలాము, వాళ్ళు అక్కడ ఎలా కష్టపడుతుంటారు, ఎలా కర్మల్ని అనుభవిస్తారు అని ఆ తల్లి కూడా అలానే బాధపడుతూ ఉంటుంది. కానీ తల్లి ప్రేమ తట్టుకోలేక కొన్ని రోజులకి మన కర్మలన్నీ ముగిసిన తర్వాత మళ్ళీ ప్రేమతో మనల్ని ఆవిడ దగ్గరికి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్లేటప్పుడు ఆ తల్లి సంతోషిస్తుంది తన బిడ్డను తీసుకెళ్తున్నాడే అని. కానీ ఈ భూలోకంలో ఏర్పరచుకున్న ఈ తల్లిదండ్రులు శోకానికి గురవుతారనమాట. కానీ ఏదో ఒక రోజు ఈ భూమి మీద ఉన్న మన తల్లిదండ్రులు కూడా అసలైన తల్లిదండ్రుల దగ్గరికి చేరినప్పుడు వాళ్ళు కూడా అటువంటి ఆనందాన్నే పొందుతారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. అందుకే సృష్టిలో మొత్తం ఈ 3 పనులు కూడా నిరంతరం జరుగుతూనే ఉంటాయి. సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే మనం ఈ భూలోకంలోకి రావటం, స్థితి అంటే ఇక్కడ ఉండి జీవించడం, లయం అంటే తిరిగి వెళ్ళిపోవటం. అవన్నీ కూడా బ్రహ్మతత్వం ద్వారా సృష్టి జరిగితే విష్ణుతత్వం ద్వారా స్థితి జరుగుతుంది, రుద్రతత్వం ద్వారా లయం జరుగుతుందన్నమాట. వీటితో పాటు సరస్వతీదేవి జ్ఞానంగా, లక్ష్మీదేవి పోషణగా, పార్వతీదేవి శక్తిగా పనిచేస్తున్నారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అయితే మరి ఇక్కడ లలితాదేవి ఎక్కడా అంటే చూడండి, శివకామేశ్వరాంకస్త అనే నామంలో అసలు రహస్యం ఇదే. లలితాదేవి చివర్లో ఎక్కడి నుండో వచ్చి ఈ సృష్టిలో చేరిన దేవత కాదనమాట. మొదటి నుంచి ఉన్న శక్తే అమ్మవారు. ఆ శక్తి ఆది బిందువులో దాగిన మూల శక్తి అమ్మవారే. అలా ఈ మొత్తం జగత్తును ఎన్నో రకాల పేర్లతో ఎన్నో రకాల రూపాలుగా చూపిస్తున్న మహామాయే లలితాంబిక. చూడు, ఉదాహరణకి మన ఇంట్లో మన తల్లినే తీసుకోండి. ఆవిడ ఎన్నో రూపాలలో పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది. పిల్లవాడికి ఆకలిగా ఉందనుకోండి, అన్నం పెట్టేటప్పుడు తల్లిగా ఉంటుంది. చదువుకోపోతే కూర్చోబెట్టి చదివించేటప్పుడు ఒక ఉపాధ్యాయురాలుగా ఉంటుంది. తప్పు చేస్తే మందలించేటప్పుడు కఠినంగా మారే తల్లిగా ఉంటుంది. కానీ తల్లి మాత్రం ఒక్కటే. పిల్లవాడి యొక్క అవసరాన్ని బట్టి ఆమె చేసే పని మారిపోతూ ఉంటుంది. అలాగే పరాశక్తి కూడా
సృష్టి అవసరాన్ని బట్టి పోషించాల్సి వచ్చినప్పుడు లక్ష్మీదేవిగా, జ్ఞానం ఇవ్వాల్సినప్పుడు సరస్వతీదేవిగా, శక్తిని మార్పు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు పార్వతీదేవిగా, ఒక్కటిగా ఉన్నదాన్ని అనేకంగా చూపించేటప్పుడు మహామాయగా మన ముందుకు వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ వరకు వచ్చేసరికి నిర్గుణ బ్రహ్మం సగుణ బ్రహ్మంగా ఎలా మారిందో కూడా తెలుసుకోవాలి. చూడండి, నిర్గుణ బ్రహ్మానికి పేరు, రూపం అనేవి లేవు. అలాంటి పరతత్వాన్ని మన సాధారణ మనుషులు ఎలా ప్రేమించాలి, ఎలా పూజించాలి? అందుకే అదే పరతత్వం పేరు, రూపం, గుణం తీసుకొని మన దగ్గరకు వస్తుందన్నమాట. ఆ పేరు, రూపం ఏంటి అంటే విష్ణువుగా కనిపిస్తుంది, లక్ష్మిగా కనిపిస్తుంది, బ్రహ్మగా కనిపిస్తుంది, సరస్వతిగా కనిపిస్తుంది, రుద్రుడిగా కనిపిస్తుంది, పార్వతిగా కనిపిస్తుంది. ఈ శక్తులన్నింటినీ తనలో కలిపి ఉన్న పరాశక్తి యొక్క రూపమే లలితా మహాత్రిపుర సుందరి. అంటే ఏ గుణము లేకుండా ఉన్న పరబ్రహ్మం మనకు అర్థమయ్యే పేరు, రూపం, గుణం, కార్యాలతో కనిపించినప్పుడు అది సగుణ బ్రహ్మంగా దర్శనమిస్తుందన్నమాట. అందుకే శివకామేశ్వరాంకస్త అంటే కేవలం అమ్మవారు కామేశ్వరుడి అంకంలో కూర్చున్నారు అనే మాత్రమే చెప్పుకోకూడదు. ఇక్కడ దాని వెనుక చాలా గొప్ప భావాలే దాగి ఉన్నాయి. శివుడు మూల చైతన్యం అయితే అమ్మవారు ఆ చైతన్యానికి విడదీయలేని శక్తి అనమాట. ఆ శక్తి లేకుండా సృష్టే లేదు, ఆ శక్తి లేకుండా పోషణే లేదు, ఆ శక్తి లేకుండా జ్ఞానం కూడా లేదు, ఆ శక్తి లేకుండా మార్పు అనేది ఉండదు, ఆ శక్తి లేకుండా మాయ కూడా లేదు. అంతేకాదు, ఆ మాయ నుండి బయటికి తీసుకువచ్చే జ్ఞానం కూడా ఆ శక్తియే. అందుకే ఆది బిందువులో అమ్మవారు ఉన్నారని చెప్తున్నారు. అలాగే విష్ణుతత్వంలో లక్ష్మిగా ఉన్నది అమ్మనే. కామేశ్వరుడి యొక్క సృష్టి సంకల్పంలో కూడా అమ్మవారే ఉన్నారు. బ్రహ్మతత్వంలో సరస్వతిగా ఉన్నది కూడా అమ్మవారే. రుద్రతత్వంలో పార్వతిగా ఉన్నది కూడా అమ్మవారే. ఈ జగత్తంతా పేరు, రూపాలతో కనిపించేలాగా చేసే మహామాయ కూడా చివరికి అమ్మవారే. చివరికి ఈ మొత్తం సృష్టిని ఒక కుటుంబంలాగా చూస్తే మనం ఈ భూమిపైన కొంతకాలం జీవించడానికి వచ్చిన పిల్లలం మాత్రమే. ఇక్కడికి వచ్చాక మాయలో పడి కొత్త బంధాలను ఏర్పరచుకొని అదే అసలు బంధాలని, మన అసలు మూలాన్ని మర్చిపోతాం. దానినే ఇక్కడ మాయ అని అంటున్నారు. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరి అమ్మవారు మనల్ని ఆవిడ దగ్గరికి చేర్చుకోవాలి కదా. చేర్చుకోవాలి అనుకున్న రోజు మొదలయ్యే ప్రశ్నే నేను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాను, నా అసలు మూలం ఎవరు అని వెతుకులాట మొదలు పెడతామన్నమాట. అలా వెతుకుతూ వెతుకుతూ చివరికి మళ్ళీ మనం ఆ పరాశక్తి దగ్గరికే చేరుకుంటాం. అందుకే ఈ నామం ద్వారా చివరికి మనకు అర్థమయ్యేది ఏంటంటే సృష్టికి ముందు అవ్యక్తంగా ఉన్న శక్తి కూడా అమ్మవారే, సృష్టిని బయటికి తీసుకువచ్చిన శక్తి కూడా అమ్మవారే, విష్ణు లక్ష్మి తత్వంగా దానిని నిలబెట్టి పోషిస్తున్న శక్తి కూడా అమ్మవారే, బ్రహ్మ సరస్వతి తత్వంగా సృష్టి చేసి జ్ఞానాన్ని అందించేది కూడా అమ్మవారే, రుద్రుడు పార్వతీదేవి తత్వంగా మార్పులను లయాన్ని జరిపిస్తున్నది కూడా అమ్మవారే, మహామాయగా ఈ ప్రపంచాన్ని అనేకమైన పేర్లుగా, రూపాలుగా చూపిస్తున్నది కూడా అమ్మవారే, చివరికి జీవుడిని తన అసలు మూలానికి తిరిగి తీసుకెళ్లేది కూడా అమ్మవారే. ఆ పరాశక్తియే లలితాంబిక. ఇదే శివకామేశ్వరాంకస్త అనే నామంలో దాగి ఉన్న అసలైన గూఢార్థం అనమాట. అయితే బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టిస్తాడు. ఆ సృష్టిలోని జీవుడు జన్మ తీసుకుని తన కర్మలకు సంబంధించిన సుఖదుఖాలను అనుభవిస్తాడని చెప్పుకున్నాం. అలానే విష్ణుతత్వం కూడా ఆ జీవుడిని ఈ సృష్టిలో నిలబెట్టి పోషిస్తుంది అని చెప్పుకున్నాం. చివరికి జీవుడి కర్మ ప్రయాణం పూర్తయినప్పుడు అతడు వచ్చిన మూలానికే తిరిగి చేరుకుంటాడు అని కూడా చెప్పుకున్నాం. అంటే అమ్మవారి శక్తి నుండి సృష్టిలోకి వచ్చిన జీవుడు చివరికి మళ్ళీ అమ్మలోనే లయమవుతాడు అని తెలుసుకున్నాం. కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ సృష్టి కార్యం కోసం వ్యక్తమైన బ్రహ్మ, విష్ణు, రుద్రులు కూడా శాశ్వతంగా వేరుగా ఉండరు. వారి వారి కార్యాలు పూర్తయినప్పుడు, కాలచక్రం పూర్తయి మహాప్రలయ కాల స్థితి వచ్చినప్పుడు సృష్టి స్థితి లయ అనే భేదాలన్నీ మళ్ళీ కూడా ఆ పరాశక్తిలోనే కలిసిపోతాయన్నమాట. అంటే ఎవరి నుంచి అయితే ఈ త్రిమూర్తులు, ఈ లోకాలు, ఈ జీవులు వ్యక్తమయ్యాయో చివరికి అన్నీ తిరిగి మళ్ళీ ఆ అమ్మలోనే లయమైపోతాయన్నమాట. అందుకే ఇక్కడ శివకామేశ్వరాంకస్త అనే నామంలో అమ్మవారు కేవలం సృష్టిలో ఒక దేవత అని చెప్పుకోలేదు. సృష్టికి ముందు ఉన్న మూలశక్తి ఆవిడే. సృష్టి మధ్యలో అన్నింటినీ నడిపిస్తున్న శక్తి కూడా అమ్మవారే. చివరికి అన్నింటినీ తనలోకి తిరిగి తీసుకుండే పరాశక్తి కూడా అమ్మవారే. అలా కేవలం జీవుడొక్కడే కాదు, త్రిమూర్తులైన దేవతలను కూడా వాళ్ళ కాలపరిమితి అయిపోగానే తిరిగి మళ్ళీ అమ్మలోనే లయపరుచుకుంటారనమాట. ఇంత గూఢార్థం ఇందులో దాగి ఉంది. చూడండి, శివ కామేశ్వరాంకస్థ, ఇది 8 అక్షరాల నామం. ఈ 8 అక్షరాల నామంలోనే శివుడు, లలితాదేవుల యొక్క కళ్యాణం విన్నాం. శివుడంటే ఎవరో, కామేశ్వరుడెవరో, ఈశ్వరుడంటే ఎవరో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ శివ కామేశ్వర ఈశ్వర తత్వంలో దాగిన బ్రహ్మ, విష్ణు, రుద్రుల యొక్క తత్వాలను కూడా తెలుసుకున్నాం. తరువాత
రేపు శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ అనే నామంలో శివ అంటే ఏంటో రేపటి వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.